నమస్తే వెల్కమ్ టు మెగా9 టీవీ. ప్రపంచంలోనే సంపన్న దేవాలయం అనగానే టక్కున చెప్పే పేరు ఆ వడ్డికాసులవాడు కొలువైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం. కేరళ రాజధాని నగరం తిరువనంతపురంలోని ఈ ఆలయంలో వేల ఏళ్ల నాటి గదుల్లో ఉన్న 1,00,000 కోట్లకు పైగా నిధి నిక్షేపాలు సుమారు 10 ఏళ్ల క్రితం బయటపడినప్పుడు ఈ గుడి పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ టెంపుల్గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ గుడిలోని నేలమాళిగల్లో నిక్షిప్తమై ఉన్న నిధి నిక్షేపాల గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ గుడిలోని 6వ గది గురించి ఇప్పటికీ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆలయంలోని అన్ని గదులు తెరుచుకున్నా ఈ గదిని తాకే సాహసం మాత్రం ఎవ్వరూ చేయడం లేదు. ఈ గదిలో వజ్ర వైఢూర్యాలు, బంగారు రాసులు, నిధి నిక్షేపాలు, అపూర్వ కళాఖండాలు ఇలా అనంతమైన సంపద ఉండవచ్చని ప్రచారం ఉంది. తాళాలు వేయని, కనీసం ఆ తలుపులు లాగడానికి కూడా ఏమీ లేకుండా నాగబంధనంతో సీల్ చేసి ఉన్న ఆ గదిలో ఏముంటాయో అని తెలుసుకోవాలని ఎంతో మందికి ఆసక్తి ఉంది. ఆ కుతూహలంతో కొంతమంది ఓపెన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే 275 సంవత్సరాల తర్వాత కొన్ని నెలల క్రితం ఆలయ ప్రాంగణంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. దీంతో ఈ గుడి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ క్రమంలో అనంత పద్మనాభుడి ఆలయం చరిత్ర, ఆ 6వ గది వెనుకున్న మిస్టరీ, ఆ గదిలో ఉన్న అనంతమైన నిధి గురించి ఫుల్ డీటెయిల్స్ ను ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అనంత పద్మనాభ స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. కలియుగం ప్రారంభంలోనే ఈ గుడిని నిర్మించారని, అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయని చెప్తారు. చారిత్రకంగా చూస్తే 6 లేదా 8వ శతాబ్దంలో ఈ ఆలయం కట్టి ఉంటారని తెలుస్తోంది. 1000 సంవత్సరాల కంటే పురాతనమైన చోళ సామ్రాజ్యానికి చెందిన రాజరాజ చోళ ఈ ఆలయానికి వెలకట్టలేని సంపదను సమర్పించారు. బంగారు నాణేలు, విగ్రహాలు, వజ్ర వైఢూర్యాలు ఇలా లెక్కలేనంత సంపదను విరాళాలుగా అందించారు. ఈయనే కాదు, అనేక శతాబ్దాలుగా ఎంతో మంది మహారాజులు అందించిన బంగారు విగ్రహాలు ఈ ఆలయంలో కొలువుదీరాయి. వజ్రం, గోమేదికం, పుష్యరాగం ఒక్కటేమిటి, ఇలాంటి అమూల్యమైన రత్నాలు పొదిగిన స్వర్ణ విగ్రహాలు, ఆభరణాలు, భారీ కిరీటాలు, బంగారు హారాలు, కళ్ళు జిగేలుమనిపించే నిధి నిక్షేపాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ వాటన్నిటినీ సరిగ్గా లెక్కపెట్టలేదంటే ఎంత సంపద ఉందో అర్థం చేసుకోవచ్చు. 1729లో అనంత పద్మనాభస్వామి గుడి ట్రావెన్కోర్ రాజవంశం చేతుల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆలయాన్ని 16వ శతాబ్దంలో చేర ద్రావిడ శైలుల్లో కట్టారని తెలుస్తోంది. గోపురాన్ని 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా మార్తాండవర్మ కట్టించి ఆలయాన్ని పునరుద్ధరించారని చెప్తారు. 12,008 సాల గ్రామాలతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు, ఈ సాల గ్రామాలను నేపాల్లోని గండకీ తీరం నుంచి తెచ్చినట్లు, విగ్రహాన్ని రూపొందించేందుకు 4,000 మంది శిల్పకారులు, 6,000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు అహోరాత్రులు శ్రమించినట్లు, కటు సర్కర యోగమనే ఆయుర్వేద పూతతో ఈ రాళ్లను అతికించినట్లు తెలుస్తోంది. రాజా మార్తాండవర్మది ఒకటే సిద్ధాంతం: రాజ్యం మొత్తం శ్రీ మహావిష్ణువని. రాజులందరూ పద్మనాభ దాసులని భావించేవారు. అందుకే 1750లో త్రిపాడి దానం చేశారు. త్రిపాడి దానం అంటే రాజ్యం మొత్తాన్ని అనంత పద్మనాభుడికి దానమిచ్చేశారు. ఓ యాగం చేసి రాజ్య సంపదను ఆ మహావిష్ణువుకు సమర్పించారు. అప్పటి నుంచి అక్కడ గుట్టలు గుట్టలుగా ఉన్న ఆలయ సంపదను డచ్ వర్తకుల బారి నుంచి, టిప్పు సుల్తాన్ దాడుల నుంచి కాపాడేందుకు మార్తాండవర్మే స్వయంగా విగ్రహం కింద రహస్య గదులను నిర్మించి ఆనాటి సిద్ధుల్ని పిలిపించి ఓ గదికి నాగబంధనం కూడా వేయించారట. అయితే 2011లో పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కులపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం మొదలైంది. ఆలయ ఆస్తులను నిర్వహించే హక్కు ట్రావెన్కోర్ రాజకుటుంబానికి ఉందా లేదా అనేది ఈ పోరాటానికి ప్రధాన కారణం. 2011లో కేరళ హైకోర్టు ఆలయ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అయితే ట్రావెన్కోర్ రాజకుటుంబం దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు 2020లో ఆలయ నిర్వహణ హక్కులను ట్రావెన్కోర్ రాజకుటుంబానికి అప్పగించింది. ఈ తీర్పుతో దశాబ్దాల పాటు జరిగిన న్యాయ పోరాటానికి ముగింపు లభించింది. అయితే సుప్రీంకోర్టు మాజీ జడ్జి అయిన టిపి సుందర్రాజనే ట్రావెన్కోర్ రాజకుటుంబానికి వ్యతిరేకంగా
హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ట్రావెన్కోర్ రాజవంశీయులు పద్మనాభస్వామి ఫండ్స్ ను దుర్వినియోగం చేస్తున్నారని, ఆలయం కేరళ ప్రభుత్వం ఆధీనంలోకి రావాలని పిటిషన్లో సారాంశం. ఈ పిటిషన్పై హైకోర్టులో పెద్ద న్యాయ పోరాటమే జరిగింది. గుడి కింద ఉన్న నేలమాళిగల్లో ఏమున్నాయో ఒకసారి ఆడిట్ చేయించండని కోరారు. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో సుప్రీంకోర్టు ఇతని వాదనలో నిజం ఉందని నమ్మి ఆ గదులను తెరిపించమని ఆదేశాలిచ్చింది. దీంతో ఓవైపు ట్రావెన్కోర్ వారసులు, మరోవైపు కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో జెడ్+ సెక్యూరిటీతో ఒక్కో గదిని తెరిచారు. ఇది అప్పట్లో పెద్ద సంచలన విషయంగా మారింది. సుప్రీంకోర్టు చెప్పిందని ఈ గుడి తలుపులను 2011లో తెరిచారు. ఈ ఆలయంలో 6 గదులున్నాయి. వీటికి ABCDEF అని పేర్లు పెట్టారు. ఈ గదిలో సుమారు 1,00,000 కోట్లు విలువ చేసే నిధి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖజానాలో 3.5 కేజీలుండే వజ్రం, రూబీతో నిండిన మహావిష్ణువి బంగారు విగ్రహం, 18 అడుగుల పొడవైన బంగారు గొలుసు, వజ్రాల కెంపులు, విలువైన రత్నాలు బయటకు వచ్చాయి. ఈ గదిలో ఉన్నంత బంగారం కానీ, వజ్రాలు కానీ మరే గదిలో లేవు. ఇదంతా ఒక వ్యక్తి ఇచ్చింది కాదు. ఫ్రెంచ్, డచ్, చోళాస్, ట్రావెన్కోర్ వంటి రాజ్యాలకు చెందిన రాజులు విరాళంగా ఇచ్చిన అనంత నిధి ఇది. వివిధ రాజ్యాలకు చెందిన బస్తాల కొద్దీ గోల్డ్ కాయిన్లు, సుమారు 1000 కేజీల బరువుండే శ్రీ మహావిష్ణువు బంగారు విగ్రహం, అరుదైన వజ్రాలు పొదిగిన బంగారు భారీ నెక్లెస్లు, దండలు, 11 అడుగులు ఉండే బంగారు గొలుసులు, భారీ కిరీటాలు, ఒకటేమిటి ఎన్నో అపురూపమైన అలనాటి రాజవంశాన్ని రిప్రజెంట్ చేసే ఎన్నో కళాత్మకమైన ఆభరణాలు, బంగారు శిలాఫలకాలు రాసుల కొద్దీ ఉన్నాయట. ఇక బంగారు కంకణాలు, ఉంగరాల్లాంటివి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయట. మట్టి, రాగి పాత్రల్లో ఉన్న ఈ సంపదను పైకి తీసుకురావడానికి 12 రోజుల పైనే పట్టిందంటే ఎంత సంపద ఉందో ఊహించుకోవచ్చు. ఇదంతా కేవలం బయట కనిపించింది మాత్రమే. కానీ ఏ గదిలో మరో సీక్రెట్ రూమ్ కూడా ఉంది. ఆ గదిలో ఏముంది అన్నది మాత్రం బయట ఉన్న వారెవ్వరికీ తెలియదు. ఆ గదిలోకి కొంతమంది మాత్రమే వెళ్లారు. ఆ గదిలోకి వెళ్లిన వారంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ఎందుకంటే ఆ గదిలో ఇంకా చాలా నిధి ఉంది. దానిని పూర్తిగా ఆడిట్ చేయలేదు. దీని పక్కనే ఉంది బి గది, అదే మిస్టరీ గది. ఈ గది తలుపులను ఓపెన్ చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ కుదరలేదు. అయితే ఈ 6 గదుల్లో CDEF గదులను ఏటా వేడుకల సమయంలో తెరిచి అందులోని వస్తువులను వాడి మళ్లీ అక్కడే పెట్టేస్తూ ఉంటారు. ఈ గదుల్లో బంగారం, వెండి విగ్రహాలు, బంగారు ఆభరణాలు, ఆలయంలో నిత్యం జరిగే సేవలకు, కార్యక్రమాలకు వాడే రికార్డులు, డొనేషన్ల లెక్కాపత్రాలు గట్రా ఉంటాయి. నేలమాళిగల్లో ఇప్పటికీ తెరవని 6వ గదే బి గది. దీనినే భరతకోన్ కల్లర్ అని అంటారు. ఈ గదికే నాగబంధం వేసి ఉంది. అయితే ఈ గది శ్రీ మహావిష్ణువుకి సంబంధించిందని, ఇందులో ఎలాంటి సంపద లేదని, శ్రీచక్రం ఉందని, జానపదాల్లోని కాంజిరొట్టు యక్షి అనే స్త్రీ అక్కడ స్వామిని కొలుస్తుందని రకరకాల కథలు ఉన్నాయి. అయినప్పటికీ దీన్ని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. పైభాగంలో ఉన్న లోహ ద్వారాన్ని, దాని వెనుక ఉన్న చెక్క తలుపుని తీస్తే ఇనుముతో చేసిన 3వ తలుపు బయటపడింది. దానిమీద మహాసర్పాల బొమ్మలున్నాయి. అయితే బోల్టులు గాని, తాళాలు గాని, గొళ్ళేలు కానీ ఏమీ లేవు. 1000 సంవత్సరాల నాటి గది కదా, ఈజీగా ఓపెన్ చేయొచ్చని అందరూ భ్రమపడ్డారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఎంత మోడర్న్ టెక్నాలజీ ఉన్నా ఈ గది తలుపులను వీసమంత కూడా తెరవలేకపోయారు. అక్కడి స్థానికులు చెప్పినట్లుగా మలయాళీ తాంత్రికుల్ని రప్పించి గరుడ మంత్రాన్ని చదివించారు. అయినా అది తెరుచుకోలేదు సరికదా, కొందరు అధికారులకు, పూజారులకు ఎన్నో సమస్యలు వచ్చాయట. ఈ క్రమంలోనే ట్రావెన్కోర్ రాజకుటుంబం వారసులు ఆ గదిని తెరవకుండా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకురావడంతో అధికారులు తమ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అలా 6వ గది ఇప్పటికీ ఓ అంతుబట్టని రహస్యంగా ఉండిపోయింది. ఈ నాగబంధం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు గరుడ మంత్రం చదివితే దానంతటదే తెరుచుకుంటుందని కొందరు పండితులు చెబుతూ ఉంటే, అది తెరిస్తే ప్రపంచానికి అరిష్టమని మరికొందరు జ్యోతిష్యులు వాదిస్తున్నారు. అయితే గరుడ మంత్రం చదివి ఆ పాసాన్ని విప్పగల సిద్ధ పురుషులెవరు అనేదే ప్రశ్న. అయినా 2018లో మరోసారి 6వ గదిని తెరవాలని ప్రయత్నించారు. అప్పుడే కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి.
అంతేకాదు గది తలుపులు తెరవాలని పిటిషన్ వేసిన సుందర్ రాజన్ గదుల్ని తెరిచిన కొన్ని రోజులకే మరణించడంతో అక్కడి స్థానికుల నమ్మకం మరింత బలపడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయ కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తే ఏవో అలల ఘోష లాంటి అర్థం కాని శబ్దాలేవో భయంకరంగా వినిపించాయని, ఆ తర్వాత 1930లలో ఓ దొంగల ముఠా దీన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తే పాములు చుట్టుముట్టాయని రకరకాల కథలు ఈ 6వ గది చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. 6వ గదిని తెరిస్తే ఆలయం మునిగిపోతుందని, లోపల భారీ సర్పాలున్నాయని, వెలకట్టలేని సంపదతో పాటు ఎన్నో రహస్యాలు ఉన్నాయని, అవన్నీ మనుషుల కంటపడితే మానవ జాతి వినాశనం తప్పదని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే దేశంలోనే ఏ గుడికి లేని విధంగా ఈ గుడికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నిత్యం ఉంటుంది. ఇదిలా ఉంటే 2004లో వచ్చిన సునామీలో పద్మనాభస్వామి ఆలయాన్ని ఒక్క అల కూడా తాకలేదు. అందుకే ఈ ఆలయంలో అంతుబట్టని రహస్యమేదో ఉందనేది భక్తుల నమ్మకం.